అనంతపురం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం, బళ్ళారి రాఘవ 146వ జయంతి, జాతీయ చేనేత దినోత్సవం, ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమం, ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు తదితర అంశాలతో కూడిన అనంతపురం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. ఎన్డీఏ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు. ఈ నెల 1వ తేదీ శనివారం రోజున అనంతపురంలోని పలు డివిజన్లలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి నగదు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీన లబ్ధిదారులకు పింఛను అందజేయడం జరుగుతుందని అన్నారు. నాటకరంగ మహనీయుడైన బళ్ళారి రాఘవ జీవితం నేటి యువతకు ఆదర్శమని జిల్లా రెవెన్యూ అధికారి మాలోలా తెలిపారు. ఈ నెల 2వ తేదీన అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో బళ్ళారి రాఘవ 146వ జయంతిని పురస్కరించుకుని బళ్ళారి రాఘవ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు నాటకరంగానికి బళ్ళారి రాఘవ నటుడిగా మాత్రమే కాకుండా సమాజ మార్పుకు కృషి చేసిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికుల కోసం వివిధ పథకాలు అమలు చేస్తున్నాయని అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారి మలోలా అన్నారు. ఈ నెల 7వ తేదీ శుక్రవారం రోజున జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ నరసింహులు చేనేత జౌళి శాఖ అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేనేత రంగానికి చేయూతనందిస్తోందని, చేనేత కార్మికులు సహకార సంఘాలను ఏర్పాటు చేసుకుని వారి వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల సంక్షేమం కోసం పలు పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. ఈ నెల 9వ తేదీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అనంతపురంలోని గిరిజన్ భవన్ నందు నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీలకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ నెల 15వ తేదీన అనంతపురం జిల్లాలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతపురం పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ జిల్లా ప్రగతిని వివరిస్తూ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ద్వారా పేదల సొంతింటి కలను సాకారం చేశామని, జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ ఇచ్చామని, ముఖ్యంగా రైతాంగానికి పెద్దపీట వేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి ప్రాధాన్యతనిస్తోందని శాసనమండలి సభ్యురాలు దళవాయి రమాదేవి తెలిపారు. దళవాయి రమాదేవి ఎమ్మెల్సీగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఈ నెల 21వ తేదీన అనంతపురం జిల్లాకు వచ్చిన సందర్భంగా పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ, శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్సీ రమాదేవి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించి ప్రజా సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ప్రమాదాల వల్ల జరిగే నష్టాలను తగ్గించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన అగ్నిమాపక శాఖ ఎంతో కృషి చేస్తోందని అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ వెంకటరమణ తెలిపారు. ఈ నెల 22వ తేదీ శనివారం రోజున అనంతపురంలోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో నూతన ఆధునిక యంత్రాలతో ఏర్పాటు చేసిన అగ్నిమాపక వాహనాలను, పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది అగ్ని ప్రమాదాల నష్టాలు చాలా వరకు నివారించగలిగామని, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ప్రతి ఒక్కరూ నీటిని బాధ్యతాయుతంగా పొదుపుగా వాడుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ మాట్లాడుతూ 2-3 నెలలుగా ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడి జిల్లాలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. జిల్లాలోని 70% గ్రామాల త్రాగునీరు హెచ్ఎల్సీ, పీఏబీఆర్ డ్యాం, జీబీసీ గుంతకల్ బ్రాంచ్ కెనాల్ పైనే ఆధారపడి ఉందని, నీటి పంపింగ్ కోసం అత్యవసర చర్యలు చేపట్టామని అన్నారు. ఎల్నినో ప్రభావంతో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున ఆరుతడి పంటలు వేయాలని సూచించారు. ఇప్పటి వరకు అనంతపురం జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో సెప్టెంబర్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన ఎం మనోహర్, అనంతపురం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.